హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన బంగారు కలలు అనే నవలను ఈ రోజు నుండి మనం ధారావాహికంగా విన్నామండి. బంగారు కలలు నవలలో నుంచి మొదటి భాగం వినేద్దాము మరి. సూర్యుడు అస్తమిస్తున్నాడు. కెంజాయి రంగులో సాయంత్రం బహుసుందరంగా ఉంది. నారింజ రంగులోకి మారుతున్న అందాన్ని చూడలేక ఈర్ష్యపడుతున్నట్లు నల్లటి చీకటి తెరలు ముసురుకుంటూ వచ్చి ముట్టడిస్తున్నాయి. ఆ సాయం వెలుగులో నుంచి దూరం నుంచి చుక్కలా కదిలి ఇటే వస్తుంది ఒక అమ్మాయి. అందమైన తనూలత, అతి నాజూకైన ముఖం, కానీ కళ్ళు కాంతివంతంగా లేవు. అందమైన ఆ కనుదోయిలో విషాదం, దైన్యం తొణికిసలాడుతున్నాయి. దుఃఖాన్ని నిగ్రహించుకుంటున్నట్టుగా పెదవులు కంపిస్తున్నాయి. ఆమె చేతిలో చిన్న బొట్టు పెట్టె ఉంది. దాంట్లో తనకి ఎంతో ప్రియమైనదేదో ఉన్నట్టు మాటిమాటికి దాన్ని తడిమి చూసుకుంటోంది. అది చూడగానే గత జ్ఞాపకాలేవో మనసులో కదిలినట్టుగా కళ్ళలో చివ్వున నీళ్లు ఊరుతున్నాయి. బాగా చీకటి పడింది. దూరంగా కనిపిస్తున్న పల్లెల్లో లైట్లు మినుకుమినుకుమంటున్నాయి. రాత్రి పొద్దుపోయిన సూచనగా కీచురాళ్ల రొద ఎక్కువైంది. నడిచి నడిచి అలసినట్టుగా ఉంది ఆ అమ్మాయి ముఖం. చేరువైన ఆ చిన్న పల్లెటూరులో ప్రవేశించి వీధులు దాటి సందు మలుపు తిరిగిన అమ్మాయి దూరంగా కనిపిస్తున్న పెంకుటింటిని ఆప్యాయంగా చూసింది. ఆ చూపులో ప్రియమైన దాన్ని శాశ్వతంగా వదులుకుంటున్న బాధ తొంగి చూస్తుంది. ఆ ఇంటిని కళ్ళారా కరువు తీరా చూసుకుంటున్నట్టుగా బొమ్మలా నిలబడింది. కళ్ళలో నిండుకుంటున్న నీళ్లని మునిపంటితో పెదవి నొక్కిపట్టి నిగ్రహించుకుంటుంది. తర్వాత మెల్లగా చెట్ల నీడలు చాటు చేసుకుంటూ ఆ ఇంటి దగ్గరగా వచ్చింది. రాత్రి పొద్దుపోయినా ఆ ఇంట్లో ఇంకా లైటు వెలుగుతూనే ఉంది. లోపల నుంచి మాటలు వినిపించడంతో గతుకుమన్నట్టుగా గుమ్మం పక్క క్రీనీడలో గోడకి అంటుకుపోయినట్టుగా నిలబడింది. ఆ కళ్ళలో తన రాకని ఎవరైనా గమనిస్తారేమోనని భయం స్పష్టంగా కనిపిస్తోంది. లోపల దాదాపు 25 ఏళ్ల గల స్ఫురద్రూపి అయిన యువకుడొకడు టేబుల్ దగ్గర కూర్చుని చదువుకుంటున్నాడు. ఎంతో దీక్షగా, సర్వం మరిచినట్టుగా చదువులో లీనమై ఉన్న అతను గదిలోకి తండ్రి రావటం గమనించనే లేదు. పురుషోత్తం గారిలో వయసు వార్ధక్యపు ముద్ర వేసిన స్వతహాగా వచ్చిన హుందాతనం మాత్రం ఇంకా తలొగ్గలేదు. కొడుకుని చూడగానే ఆయన దగ్గరకొస్తూ, నాయనా రవి, చాలా పొద్దుపోయిందయ్యా అంటూ హెచ్చరించారు. రవి ఉలికిపడ్డట్టుగా తిరిగి చూశాడు. మీరింకా నిద్రపోలేదా నాన్న అన్నాడు. నాకు ఇంత త్వరగా నిద్ర ఎక్కడ పడుతుంది? ఏ తెల్లవారుజాముకో కాస్త కునుకులా వస్తుంది అంతే. నువ్వు పడుకో, మళ్ళీ కావాలంటే 5 గంటలకి నేను లేపుతానులే. పరీక్షలు దగ్గరికొచ్చేసాయి నాన్న, క్లాస్ తెచ్చుకోకపోతే చాలా కష్టం. రవి ఒళ్ళు విరుచుకుని కాళ్ళు బారచాచుకున్నాడు. అవుననుకో, కానీ ఆరోగ్యం కూడా ముఖ్యం కదా. ఇదిగో ఈ కొంచెం చదవటం పూర్తి చేసేసి పడుకుంటాను. ఆయన వెళ్ళబోతూ ఆగారు. ఆయన ముఖం అశాంతికి మారుపేరయింది. నాకు నీ గురించి ఏ బెంగా లేదు. ఉన్న భయమంతా వేణుగాడితోనే. చూస్తుండు, ఎప్పటికైనా వాడు నా గుండెల మీద కుంపటే అవుతాడు. అంత మాట అనకు నాన్న, తమ్ముడికి చిన్నతనం. కాస్త పెద్దవాడైతే వాడికి బాధ్యత తెలిసొస్తుంది. నువ్వు వాడిని గురించిన బెంగేం పెట్టుకోకు, అంతా నాకు వదిలేయ్ అనునయంగా అన్నాడు రవి. ఆయన నిట్టూర్పు విడిచారు. మొక్కగా వంగినది మానైతే వంగుతుందా? బెంగ పెట్టుకుని మాత్రం నేనేం చేయగలనులే, నా చేతుల్లో ఏముంది గనక? ఏమీ లేదు అస్పష్టంగా తనలో తాను అనుకుంటూ వెళ్ళిపోయారాయన. రవి మళ్ళీ చదువులో లీనమైపోయాడు. గుమ్మం పక్కన క్రీనీడలో గోడకి అంటుకుపోయినట్టుగా నిలబడిన అమ్మాయి మెల్లగా తొంగి చూసింది. రవి అటువైపు తిరిగి కూర్చుని చదువుకుంటున్నాడు. అంతటా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడా ఎలాంటి అలికిడి వినిపించలేదు. ఆ అమ్మాయి కదిలి మెల్లగా పాదాల శబ్దం కూడా రానివ్వనంత జాగ్రత్తగా వచ్చి చేతిలో ఉన్న పెట్టె తలుపు దగ్గరగా పెట్టింది. ఒక్కసారి తనివి తీరా అతన్ని చూసింది. మరుక్షణంలో గిరుక్కున వెనక్కి తిరిగి చెట్ల నీడలో నుంచి మెరుపులా మాయమైంది. రవి కళ్ళ మీదకి నిద్రమత్తు రావడంతో పుస్తకం మూసి టేబుల్ మీద పెట్టాడు. లేచి వచ్చి వీధి తలుపులు మూయబోతుండగా తలుపుకు ఏదో అడ్డుపట్టవడంతో అతని కళ్ళు కిందికి చూశాయి. అక్కడ పాతకాలపు బొట్టు పెట్టె కనిపించింది. రవి వంగి దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. మూత తెరిచి చూడగానే అతని ముఖం ఆశ్చర్యానికి మారుపేరయింది. ఆ పెట్టెలో ఒకనాడు పుట్టినరోజు కానుకగా ఎంతో ఆత్మీయతతో తను సరోజకిచ్చిన నగ ఉంది. దాన్ని చుట్టుకుని ఒక ఉత్తరం కూడా ఉంది. రవి గబగబా అది తెరిచి చదివాడు. రవి, ఈ ఉత్తరం చూసి ఆశ్చర్యపడకు. వయసులో ఉన్న ఆడపిల్లకి భవిష్యత్తు పట్ల బంగారు కలలు ఉండటం నేరం కాదనుకుంటాను. జీవితం పట్ల రంగుల కలలతో స్వర్గం అందుకోబోతున్నానని మురిసిపోయిన నేను
మీతో తెగదెంపులు చేసుకుందామని ఆరాటపడ్డానే కానీ ఆడపిల్లకి నా అనేవాళ్ల అండ కోటగోడలా ఎంత రక్షణో గుర్తించలేకపోయాను. ఆడపిల్ల ఇల్లు దాటితే కాలు జారినట్టేనని తెలియలేదు నాకు. ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు నేను కన్న కలలు ఎండమావులుగా మారి నన్ను వెక్కిరించాయి. జీవితంలో చిత్తుగా ఓడిపోయిన మనిషినయ్యాను. నేను బ్రతికితే నా జీవితం నవ్వుల పాలవుతుంది. నేను చేసిన తప్పుకి లోకం మిమ్మల్ని వెక్కిరిస్తుంది. మీకు అప్రతిష్టగా బతకలేను. అందుకే నన్ను నేను అంతం చేసుకుంటున్నాను. నన్ను మన్నించి మర్చిపోండి. నువ్వు నాకు ఎంతో ప్రేమగా ఇచ్చిన ఈ నగని నీకు అందచేయటం నా ధర్మంగా భావిస్తున్నాను. సరోజ. రవి అది చూడగానే నాన్న అంటూ కేక పెట్టాడు. మంచం మీద పడుకోబోతున్న పురుషోత్తం గారు ఈ పిలుపు వినగానే ఉలిక్కిపడ్డారు. ఆయన చప్పున లేచి యువతలికి రాబోతుండగా ఇంతలో రవి అక్కడికి పరుగున వచ్చాడు. నాన్న, సరోజ వచ్చి వెళ్ళింది. ఈ ఉత్తరం చూడండి. ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసింది. సరోజ ఎప్పుడు వచ్చిందో మనం చూడనే లేదు. ఈ పెట్టె తలుపు దగ్గర పెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడే వచ్చుంటుంది. ఎక్కువసేపు అయి ఉండదు. రవి చేతిలో నగని ఉత్తరాన్ని తండ్రి చేతిలో పెట్టి బయటకు పరిగెత్తాడు. ఏమిటి బాబు, ఏమైంది? అక్కడున్న నౌకరు ఆదుర్దాగా అడిగాడు. అప్పటికే ఉత్తరం చదివిన పురుషోత్తం గారి ముఖం పాలిపోయింది. సరోజ వచ్చి వెళ్ళింది. పద వెతుకుదాం అంటూ ఆయన కూడా బయలుదేరారు. రైలు పట్టాల మీద మసక వెన్నెల కనిపిస్తున్న గుడ్డి వెలుతురులో దూరంగా బ్రిడ్జి మీద ఒక యువతి ఆకారం కనిపించింది. దూరం నుంచి రైలు వస్తోంది. సరోజ! రవి దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు. పురుషోత్తం గారు కూడా పట్టాల పక్కన పరిగెత్తసాగారు. రవి మెరుపులా యువతి వైపు పరిగెత్తాడు. బాబు, రైలు వచ్చేస్తుంది! పురుషోత్తం గారు పెట్టిన కేక రైలు శబ్దంలో కలిసిపోయింది. ఇంకొక 4 నిమిషాలుంటే రవి సరోజ అంది ఉండేదే. కానీ ధన్ ధన్ అని శబ్దం చేసుకుంటూ వేగంగా ముందుకు వస్తున్న రైలు పట్టాల మీద నిలబడిన యువతిని ఢీకొట్టింది. రవి, పురుషోత్తం ఇద్దరూ ఆ దృశ్యం చూడనేనట్లు అంటూ ఆర్తనాదం చేసి తన శబ్దంతో మింగేస్తూ రైలు పరిగెత్తింది. అరగంట అనంతరం ఆ ప్రదేశమంతా జనంతో కిటకిటలాడిపోయింది. సరోజ శరీరం రూపు తెలియనట్టుగా చితికిపోవడంతో తెల్లటి గుడ్డ కప్పారు. పురుషోత్తం గారు ఉత్తరీయపు కొంగులో ముఖం దాచుకుని ఏడుపు దిగమింగడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. రవి రైల్వే అధికారులతో మాట్లాడుతున్నాడు. అతను చూపించిన ఉత్తరం చూసి తృప్తిపడిన అధికారులు సరోజది ఆత్మహత్యగా ధ్రువపరిచారు. బ్రిడ్జి మీద చిన్నాభిన్న అయిన శరీరం నుంచి రక్తం కారి బ్రిడ్జి అంచుల నుంచి బొట్టుబొట్టుగా కింద వేగంగా ప్రవహిస్తున్న నీళ్లలోకి జారుతోంది. దాదాపు 4-5 సంవత్సరాల తర్వాత ఒకనాడు అదే పల్లెటూరులో అదే పెంకుటింట్లో పురుషోత్తం గారు చేతిలో పట్టుకున్న దస్తావేజుని శ్రద్ధగా చదువుతున్నారు. తండ్రి కూర్చున్న కుర్చీ మీద చేయి వేసి పక్కనే నిలబడి రవి చూస్తున్నాడు. వాళ్ళిద్దరికీ ఎదురుగా కొయ్యబల్ల మీద కూర్చుని ఉన్న ఆ ఊరి మునసబు చుట్ట కాలుస్తున్నాడు. అక్కడ ఇంకా 2-3 పెద్ద మనుషులు ఉన్నారు. మునసబు గారు చుట్ట కాలుస్తున్నాడన్న మాటే కానీ ఆయన కళ్ళు రవి మీదనే ఉన్నాయి. చివరికి నిష్ఠూరంగా అననే అన్నాడు. మీ తండ్రి కొడుకులు ఇద్దరూ నేను చెప్పిన మాట వింటే ఇట్లా ఈ పొలం అమ్ముకోవాల్సిన బాధ ఉండేది కాదు. రవి, మీ నాన్నంటే పెద్దవాడు. ఆయనకి తోచకపోతే నువ్వైనా నచ్చ చెప్పకూడదు. రత్నం లాంటి కుర్రాడివి. బిఈ ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యావు. మా బావమరిది నువ్వు 30,000 కట్నమన్నా కళ్ళు మూసుకుని అనేటట్టున్నాడు. ఆయనకి ఒక్కగానొక్క పిల్ల. ఆస్తి అంతా మీదే అవుతుంది. ఏమిటి బాబాయ్ మీరనేది? ఆస్తి కోసం ఇల్లరికం వెళ్ళి ఆయనకి అడుగులకి మడుగులు వత్తమంటారా నన్ను? అన్నాడు రవి. పురుషోత్తం గారు కాగితాలు చదవడం పూర్తి చేసి మునసబు గారి చేతికి ఇచ్చారు. ఆయన అవి అందుకుంటూ, ఎప్పుడో మీ తాత ముత్తాతల నాటి పొలం. ఈనాటికి నీ కొడుకులు చదువులు పుణ్యమా అని దానికి నీకు రుణం తీరిపోయింది అన్నాడు సానుభూతి ఒలకబోస్తూ. కానీ పురుషోత్తం గారి ముఖంలో ఆయన ఆశించిన బాధ ఏదీ కనిపించలేదు. జీవితంలో పొద్దు తిరిగిపోతున్నప్పుడు ఒక్కొక్క రుణం తీరిపోవడం మంచిదే. ఈ పొలం అమ్ముతున్నందుకు నాకే బాధ లేదు. పిల్లలిద్దరూ చదువుకున్నారు. వాళ్ళెలాగూ ఈ పల్లెటూరులో ఉండరు. నేనా ఒక పూట బాగుంటే రెండో పూట బాగుండని వాడిని. ఈ అప్పులు తీరిపోతే అదే చాలు. నాకు తెలుసులే పురుషోత్తం, నీ పెద్ద కొడుకు ఏది చెప్తే అదే వేదాక్షరం. సరే, మీ ఇష్టం. ఈ ఇల్లు కూడా అమ్మేటట్టుంటే మాత్రం నాకు చెప్పండి అన్నాడు లేస్తూ. అది ఇప్పుడప్పుడే కాదులేండి అన్నాడు రవి. ఇంతలో అక్కడికి దాదాపు రవి వయసే ఉన్న ఒక అతను పేపర్ పట్టుకుని వచ్చాడు. పురుషోత్తం గారు అతని చేతిలో ఉన్న పేపర్ చూడగానే ఆదుర్దాగా, ఏం ప్రసాద్, రిజల్ట్స్ వచ్చాయా? వేణు నెంబర్ ఉందా అని అడిగారు. లేదు మావయ్య, పోయింది అన్నాడు అతను. రవి ప్రసాద్ చేతిలో పేపర్ అందుకుని చూసి,
అవును నాన్న, తమ్ముడు మళ్ళీ తప్పాడు అంటూ ద్రోపరిచాడు. పురుషోత్తం గారు నిట్టూర్చాడు. నేను బ్రతికుండగా వాడు ఒక తోవకి రాడనుకుంటా అన్నాడు. నా మాట విని వెంటనే పెళ్లి చేసేయండి, ముక్కుకు తాడిపోస్తే అతనే మారిపోతాడు మునసబు గారు సలహా ఇచ్చాడు. ఆ అదొక్కటే తక్కువైంది. ఇప్పుడు నేనొక్కడనే ఏడుస్తున్నాను, అప్పుడు నాకు ఇంకొకరు తోడవుతారు. నాయనా రవి, నిన్న బజార్లో సూరయ్య నిలదీశాడు నన్ను. వేణు అతనికి ఏదో డబ్బు ఇవ్వాలిట. అది ఎంతో ఏమిటో కనుక్కుని తీర్చేయి. ఇక అప్పు ఇస్తే ఎటో పోయినట్టేనని చెప్పు. అలాగే నాన్న. ఏవో పిల్లలు చేతి 5 వేళ్ళు సమంగా ఉండవు మరి మునసబు గారు సానుభూతిగా అన్నారు. ఆయన దృష్టి ప్రసాద్ మీద ప్రశ్నార్థకంగా నిలిచింది. అవును, ఈ అబ్బాయి ఎవరు అంటూ ఆరా తీశాడు. మా ప్రసాద్ అండి అన్నాడు రవి. అంటే ఓహో, ఎవరో తల్లి తండ్రి లేని పిల్లాడని మీ నాన్న దగ్గరికి తీసి చదువు చెప్పిస్తున్నాడని విన్నాను. అవును, అతనే ఎంబీబీఎస్ పాస్ అయ్యాడు. అబ్బో, మీ దగ్గర కూతురన్నా లేదే ఇచ్చి పెళ్లి చేసేటందుకు అన్నాడు ఆయన. రవి ప్రసాద్ ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. మునసబు గారు మిగతా మనుషులు వెళ్ళటానికి లేచారు. చాలాసేపు అయిన తర్వాత రవి టేబుల్ దగ్గర కూర్చుని దీక్షగా రాసుకుంటున్నాడు. ఎందుకో ఆ గదిలోకి వచ్చిన ప్రసాద్ అతని దగ్గరగా వచ్చి కుర్చీ పక్కన నిలబడ్డాడు. ఏమిటిది అంత సీరియస్గా రాస్తున్నావు అన్నాడు కుతూహలంగా చూస్తూ. ఏముంది, ఉద్యోగం వేటలో మరో బాణం విడుస్తున్నాను. హైదరాబాద్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో క్లర్క్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందని పేపర్లో పడింది, దానికి అప్లై చేస్తున్నాను. ఏమిటి చిచ్చి, ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన నువ్వు క్లర్క్ పోస్ట్కి అప్లై చేస్తున్నావా అన్నాడు ప్రసాద్. ఏం చేయను, నువ్వు చూస్తూనే ఉన్నావుగా. తిరిగి తిరిగి చెప్పుల జాతలు అరిగిపోతున్నాయే తప్ప ఎక్కడా ఉద్యోగమే దొరకటం లేదు. డిగ్రీకి తగిన ఉద్యోగమే రావాలి అని కూర్చుంటే ఇంట్లో గడిచేదెలా? పొలం అమ్మినది కాస్త అప్పులు తీర్చడానికి బొటాబొటీగా సరిపోయింది. కాలేజీలో చదివేటప్పుడు భవిష్యత్తు మీద ఎంత నమ్మకం, జీవితం పట్ల ఎన్ని సుందర స్వప్నాలు. ఇటు డిగ్రీలు చేతికి రాగానే అటు ఏదేదో చేసేస్తామని మన మీద మనకి ఎంత విశ్వాసం. కాలేజీ ఆవరణ దాటి బయట అడుగు పెడితే గానీ అసలు స్వరూపం తెలియటం లేదు. ఎక్కడికి వెళ్ళినా పోటీ. మనకంటే ముందుగా 10 మంది అక్కడ సిద్ధం. మనం సంపాదించుకున్న డిగ్రీ ఒట్టి కాగితం ముక్కగానే మిగిలిపోతుందేమోనని భయం. క్రమంగా ఉత్సాహమంతా నీళ్లు కారగా మనం పేర్చుకున్న ఆశలన్నీ ఎండమావులుగా మారటం, కన్న కలలన్నీ వేదనగా మారిపోగా వాస్తాన్ని భరించలేక మనసుని పిండి ఆ వ్యధని మూగగా భరిస్తూ తలవంచుకుని గొర్రెల మందలో ఒకరుగా ఈ జనంలో కలిసిపోవడం, ఇదేగా మనకు మిగులుతోంది. ప్రసాద్ రవి భుజం మీద చేయి వేసి నొక్కాడు. రవి సామర్థ్యం అనేది మనిషిలో స్వతహాగా ఉంటే అది నివురు కప్పిన నిప్పులా ఎప్పుడో ఒకసారి ప్రజ్వరిల్లక మానదు. దేనికైనా కలిసి రావాలి. దానికోసం వేచి చూడటం ఒకటే మనం చేయగలిగిన పని. నిజమే, కానీ ఎప్పుడో కాలం కలిసొస్తుందని మనలో శక్తి ఉత్సాహం మనల్ని కనిపెట్టుకుని ఉండవే మరి. అది నిజమే. ఒక విధంగా ఆలోచిస్తే నేనే అదృష్టవంతుడనేమో అనిపిస్తుంది. తల్లి తండ్రి లేకపోయినా సహృదయులైన మామయ్య అండ వల్ల చదువు ఇబ్బంది లేకుండా సాగింది. డిగ్రీ చేతికి రాగానే మా ప్రొఫెసర్ గారు హార్ట్అటాక్తో పోవడం, ఆయన నర్సింగ్ హోమ్ చేపట్టే భాగ్యం లభించింది. నువ్వు ఇంజనీరింగ్ చదవకుండా నాతో పాటు మెడిసిన్ చదివినా బాగుండేది. ఇద్దరం కలిసి నర్సింగ్ హోమ్ చూసుకునేవాళ్ళం. ఇది మరీ బాగుంది. నీ రోగులకి బాధలకి ఓ నమస్కారం బాబు. నేనసలు కళ్ళతో చూడను కూడా చూడలేను. రవి నవ్వాడు. ఇంతలో అక్కడికి పెద్ద పెద్ద గళ్లతో ముదురాకుపచ్చ రంగులో బట్టలు ధరించి మోచంపలు పెంచుకున్న ఒక అతను తారాజువ్వల రయ్యిన అన్నయ్య అంటూ వచ్చాడు. అన్నయ్య, నాకు అర్జెంటుగా ఒక 100 రూపాయలు కావాలి. ముఖం సీరియస్గా పెట్టి అడిగాడు వేణు. ఎందుకురా? ఎందుకా? నిన్న పరీక్ష తప్పానని తెలిసినప్పటి నుంచి నాన్న ఇచ్చే లెక్చర్లు వినలేక చచ్చిపోతున్నాను. బోర్ కొట్టేస్తుంది. కాస్త ఎటైనా తిరిగి వస్తే గానీ నా ప్రాణం నిలిచేట్టు లేదు. రవి ముఖం సీరియస్గా అయింది. వేణు, నాన్న చెప్పేదంతా నీ మంచి కోసమే అనే జ్ఞానం నీకెప్పుడు వస్తుందిరా అన్నాడు. నేను బ్రతికుండగా రాదు. సరేనా? డబ్బిస్తావా లేదా? ఆ మాట చెప్పు ముందు. ఇవ్వను. పెద్దవారు నాన్నుండగా నన్ను అడుగుతావేం? ఆయన ఇవ్వడని తెలిసే నిన్ను దేవరిస్తున్నాను. నువ్వు కూడా ఇవ్వనంటే నా బాధ ఏదో నేను పడతాను. ఏం చేస్తావేమిటి? చూస్తావుగా నువ్వు. అప్పేగా నువ్వు చేసేది. అయిన వాళ్ళు అవసరానికి ఇవ్వకపోతే అంతకంటే మార్గం ఇంకేమిటుంది? వేణు విసురుగా వెళ్ళబోయాడు. రవి చేయి పట్టి ఆపాడు. వేణు, నాన్నని ఎందుకురా ఇలా వేధిస్తావు? నీ మూలంగా ఆయన ఎంత వేదన పడుతున్నాడో తెలుసా?
వేణు ముఖం మార్చుకున్నాడు. నాకెలా తెలుస్తుంది? నాకెప్పుడైనా చెప్తేగా. అయినా నా గురించి దిగులు పడవద్దని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఆయనే వినలేదు. ఆయనకి నా మాట మీద నమ్మకం లేకపోతే నేనేం చేయను? ఆ పరీక్ష ఏదో శ్రద్ధగా చదివి పాస్ అవ్వకూడదు. ఆయన ప్రాణం నిశ్చింతగా ఉంటుంది. నేను శ్రద్ధగా చదువుతూనే ఉన్నాను. వాళ్ళు తప్పిస్తుంటే నేనేం చేయను? అయినా అసలు నాన్నకి ప్రతి చిన్న విషయాన్ని సీరియస్గా తీసుకుని బ్లడ్ ప్రెషర్ తెచ్చుకోవడం బాగా అలవాటు. లేకపోతే పరీక్ష పోతే దానికి ఇంత గొడవ ఎందుకు? నాన్న పిచ్చి కాకపోతే ఒక్క డిగ్రీలో మనిషి జీవితం భద్రంగా ఉంటుందా? అసలు తెలివితేటలు ఉండాలి కానీ. ఇంతకీ డబ్బిస్తావా లేదా? రవి క్షణంసేపు తదేకంగా వేణు ముఖంలోకి చూశాడు. తర్వాత ఏమనుకున్నాడో ఏమో లేచి వెళ్ళి అల్మెరా తెరిచి 100 రూపాయలు తెచ్చిచ్చాడు. వేణు సంతోషంగా మా అన్నయ్య మంచివాడు అని వెళ్ళిపోయాడు. అదేమిటి రవి, నువ్వు డబ్బు ఇవ్వడం నాకేం నచ్చలేదు. అట్లా అడిగినప్పుడల్లా ఇస్తే వేణు ఇంకా మొండివాడవుతాడేమో అన్నాడు ప్రసాద్. లేదు ప్రసాద్, వాడి తత్వం నీకు తెలీదు. నేను కూడా ఇవ్వను అంటే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటాడు. అది వడ్డీతో సహా మళ్ళీ మేమే తీర్చాల్సి వస్తుంది. నాన్నకి ఇంకా వేదన. మీ ఇద్దరిలో ఎంత తేడా! చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. మీ నాన్నంతే నీకెంత గౌరవమో వేణుకి అంత నిర్లక్ష్యం. మీ ఇద్దరినీ ఆయనే పెంచారు మళ్ళీ. నిజమే, కానీ వేణు చిన్నవాడనే మురిపంతో చిన్నప్పటి నుంచి నాన్న నేను వాడు ఏదడిగితే అది ఇస్తూ ముద్దు చేస్తూ గారాబంగా పెంచాం. దానికి ప్రతిఫలంగా వాడిలా మొండివాడిగా తయారయ్యాడు. ఒక్కోసారి వేణు మాటలు వింటే దిమ్మెరిపోయేంత ఆశ్చర్యం వేస్తుంది. తెలివి తక్కువవాడేం కాదు, చదువులో ఎందుకు ఇలా వెనకబడుతున్నాడో అర్థం కాదు అన్నాడు ప్రసాద్. తెలివితేటలు లేక కాదు, వేణు లాంటి వాళ్ళు జీవితాన్ని సీరియస్గా తీసుకోరు. ఎప్పుడు ఎటు గాలి వీస్తే అటు మళ్ళుతారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు జీవితం కష్టం లేకుండా సుఖంగా గడిచిపోతే చాలు. ఇదే వాళ్లతో వచ్చిన చిక్కు. రవి నిట్టూర్పు విడిచాడు. హైదరాబాద్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆఫీసులో ఆ రోజున ఆఫీసర్ పూనకం వచ్చిన వాడిలా ఉన్నాడు. ఆయన అరుపులకి ఆఫీస్ దద్దరిల్లిపోతోంది. ఉగ్రనరసింహమూర్తిలా ఉన్న ఆయనకెదురుగా పొట్టిగా బక్కపలచగా ఉన్న చిదంబరం చేతులు కట్టుకుని తల వంచుకుని ఎక్కడా లేని వినయం నటిస్తూ నిలబడి ఉన్నాడు. అతని విషయం చూసిన కొద్దీ ఆఫీసర్కి ఆవేశం రెట్టింపవుతోంది. చాలించవయ్యా నీ నక్క వినయాలు. ఈ క్షమార్పణలు చెప్పుకోవడానికేమిలే, మాటలేగా, గాలికి పోతాయి అంతేగా. మనిషి అన్న తర్వాత బుద్ధుండాలయ్యా, బుద్ధి. నిన్నసలు కిందటిసారే ఉద్యోగంలోంచి ఓడపీకి పారైపోవడం నాదే తప్పు. ఇక నీ ఆటలు నా దగ్గర సాగవు. గెటౌట్ అంటూ చిదంబరం రాసిచ్చిన క్షమాపణ కాగితాన్ని చించి ముక్కలు చేసి అతని ముఖం మీద కొట్టాడు. చిదంబరం తన మీద పడిన కాగితం ముక్కల్ని లక్ష్య పెట్టకుండా 2 చేతులు జోడించి దండం పెట్టాడు. సార్, నా వల్ల పొరపాటు అయిపోయిందని ఒప్పుకుంటున్నానుగా. పిల్లలు గలవాణ్ణి, తమరు దయతలచాలి. కళ్ళంబడి నీళ్లు పెట్టుకున్నాడు. ఇదిగో, ఆడదానిలా ఏడ్చే మగాణ్ణి చస్తే నమ్మకూడదుట. పిల్లలు గలవాడిని అన్న జ్ఞానమే నీకుంటే ఇలాంటి దౌర్భాగ్యపు పనులు చేస్తావటయ్యా. ఇట్లా డబ్బుకి గడ్డి తింటావా? చిత్తం, నేను తినలేదండి. ఈ ఆకాశానికంటే ధరలు నా చేత తినిపించాయి. ఏది కొనబోయినా మండిపోతుంది. 2 ఆడపిల్లలున్నవాణ్ణి. వచ్చే జీతం ఓ మూలకి కూడా రావటం లేదు. ఏదో ఇబ్బందుల్లో ఉన్నానని కక్కుర్తిపడ్డాను. ఇబ్బందులు లేనిది ఎవరికయ్యా? ఎంత చెట్టుకి అంతే గాలి. పెద్ద ఆఫీసర్ల మొన్న మాటే గాని మా పాటలు పగవాడికి కూడా వద్దు. వెదవది కారుకి చిన్న రిపేర్ వచ్చిందని పంపిస్తే 1000 రూపాయలు బిల్లు అయింది. పెట్రోల్ ధర పెంచేశారు. కరెంటు, నీళ్లు, పాలు, నెయ్యి అన్నీ కరువే. అన్నిటికీ ఇబ్బందే. అందుకని దేశం మీద పడి దోచుకు తింటమేనా? చిదంబరం జవాబు చెప్పలేకపోయాడు. ఆఫీసర్ రాజారావు రిటైర్డ్ మిలిటరీ మనిషి. కన్నీళ్లు, నిట్టూర్పులు, జాలిగా పెట్టిన ముఖాలు ఆయన్ని కరిగించవని చిదంబరానికి అర్థమైంది. కిందటి నెలలో విజయవాడ నుంచి వచ్చిన పార్టీ దగ్గర వాళ్ల లోన్ తప్పక శాంక్షన్ చేయిస్తానని డబ్బు తీసుకున్నప్పుడే అతనికి ఉద్యోగం పోతుందేమోనన్న అనుమానం వేసింది. అదే నిజమైంది. చిదంబరానికి ఆ క్షణంలో చాలా చిరాకొచ్చింది. ఏం జీతాలు, గొర్రెకి బెత్తెడు తోక అన్నట్టు ఎప్పటికీ ఎదగవు. ఏ 4 ఏళ్లకో ఏ స్ట్రైక్లో చేయగా 10 రూపాయలు పెరిగితే బజార్లో ధరలు రెట్టింపవుతాయి. ఎన్ని సంవత్సరాలు గడిచినా మార్పు ఉండదు. సంసారాలు పెద్దవవుతాయి. పిల్లా జల్లా పెళ్లిళ్ళకి సిద్ధమవుతారు. రోగం రొష్టులంటూ ఎక్కడి డబ్బు చాలదు. జీవోత్సవాల్లా బతకాలి. చిదంబరానికి ఎన్నాళ్ల నుంచో ఈ గవర్నమెంట్ ఉద్యోగం మానేసి
ఎక్కడైనా 10 రూపాయలు సునాయాసంగా దొరికే ప్రైవేట్ కంపెనీల్లో చూసుకోవాలని ఉంది. దానికి సమయం కలిసి వచ్చింది. ఇది పోతే దీని తాత లాంటిది ఇంకొకటి వస్తుంది. చిదంబరం వాళ్ళకి వీళ్ళకి తను ఉపయోగపడతాడు. అవసరం వస్తే వాళ్ళని రెట్టింపు స్వప్రయోజనానికి ఉపయోగించుకుంటాడు. జీవితంలో ఈ ఇచ్చిపుచ్చుకోవటాలు లేకపోతే మనిషి బ్రతకడం చాలా కష్టమని అతని నమ్మకం. కొద్దిసేపటికి ఆఫీసర్ గారి గదిలో నుంచి రాజీనామా కాగితం తప్పనిసరిగా సమర్పించి దుమదుమలాడుతున్న ముఖంతో యువతలకొచ్చాడు విసురుగా. బయటకు వెళ్ళబోతున్న ఆయనకి వెనక నుంచి మావయ్య అన్న పిలుపు వినిపించింది. చిదంబరం వెనక్కు తిరిగాడు. అక్కడ బెంచి మీద కూర్చుని ఉన్న రవిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇదేమిట్రా రవి, ఇక్కడున్నావెందుకు అన్నాడు. ఈ ఆఫీసులో క్లర్క్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందిట మావయ్య, ఇంటర్వ్యూకి వచ్చాను అన్నాడు రవి. ఈ మాట వినగానే చిదంబరం ముఖం మాడిపోయింది. అయినా తమాయించుకుంటూ, ఏమిటి నువ్వా క్లర్క్ పోస్ట్కి వచ్చావా అన్నాడు ఆశ్చర్యంగా. ఏం చేయను మామయ్య, ఇంటి పరిస్థితులు అలా ఉన్నాయి. అవుననుకో, కానీ కర్మకాలి ఈ ఆఫీసులో వచ్చిందా నీకు ఇంటర్వ్యూ? లాభం లేదురా అబ్బాయి, లే పోదాం. ఏ ఎందుకని? ఈ ఆఫీసులో ఆఫీసర్ ఉన్నాడే ఒట్టి కర్కోటకుడు. అలాంటి వాడిని ఎక్కడా చూడం. నీలాంటి కుర్రాళ్ళు ఎంతోమంది ఇటు వస్తున్నారో అటు పోతున్నారు. మాలాంటి పెద్దవాళ్ళం సెలవు పెట్టడమో ట్రాన్స్ఫర్లు చేయించుకోవడమో చేస్తున్నారు. ఆ రెండూ కుదరని వాళ్ళు నాలాగా రిజైన్ చేసిపోతున్నారు. అదేమిటి అంత భయంకరమైన మనిషా? భయంకరమా? అబ్బా, ఆ భయంకరం అనేది ఎంతో చెప్పడానికి మాటలు లేవనుకో. దుర్వాసుడు మళ్ళీ జన్మెత్తాడని అనిపిస్తుంది. ఎంతో ఓపిక గలవాడిని నేనే వేగలేక ఇప్పుడే రిజైన్ ఇచ్చి ఇంటికి వెళ్తున్నాను. అలాగా? రవి ముఖం నిరాశకి మారుపేరయింది. ఇంతలో ప్యూన్ వచ్చి రవిని మిమ్మల్ని పిలుస్తున్నారు సార్ అన్నాడు. రవి తటపటాయింపుగా చూశాడు. నా మాట మీద నమ్మకం లేకుంటే వెళ్ళి నీ కళ్ళతో స్వయంగా చూసిరా. నాకేం, ఒక్క రోజులో నువ్వు ఆయన్ని కొట్టడమో ఆయన నిన్ను మెడపట్టి గెంటడమో జరగకపోతే నా చెవి కోయించుకుంటాను. నీకు అసలే నిలువెల్లా అభిమానం. ఆయన ఒట్టి తొందరపాటు మనిషి. మీ ఇద్దరికీ కుదరదు, ఉప్పు నిప్పులా అవుతారు. నా మాట విని ఇంటికి పోదాంరా. ఉండు మావయ్య, ఒకసారి ఆయన్ని పలకరించొస్తాను. అయితే నీ కర్మ, వెళ్ళు. సరే గాని నీ పనైన తర్వాత ఇంటికి రావడం మర్చిపోకు. నువ్వు భోజనానికి వస్తానన్నావని రాధకి చెప్తాను అనేసి వెళ్ళిపోయాడు. రవి స్ప్రింగ్ డోర్ తెరుచుకుని లోపల అడుగుపెట్టే ముందు ఒక క్షణం ఆగి కాలర్ సవరించుకున్నాడు. స్ప్రింగ్ డోర్ వెనుక తటపటాయిస్తున్న పాదాలు చూసి ఆఫీసర్ గారు చిరాకుతో కమిన్ అని అరిచాడు. రవి లోపలికొచ్చాడు. కుర్చీలో కూర్చుని ఉన్న ఆయన గుమ్మం దాటి లోపలికి అడుగుపెట్టిన రవి ఇద్దరూ ఒకరిని ఒకరు క్షణంసేపు చూపులతోనే కొలుచుకున్నారు. యు ఆర్ మిస్టర్ రవికుమార్. ఆయన చూపులు అతన్ని నకసిక పర్యంతం పరీక్షించాయి. ఎస్ సార్. అతని జవాబులో వినయం కంటే హుందాతనమే ఎక్కువగా ఉంది. ఎనీ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్? నో. రవి ఇచ్చిన సర్టిఫికెట్లు అందుకుని పరిశీలనగా చూస్తున్న ఆయన తన శాంతం ఎత్తకుండానే తల రవిని కూర్చోమని సైగ చేశాడు. కానీ రవి కూర్చోలేదు. రవి సర్టిఫికెట్లు చూసిన కొద్దీ ఆయన ముఖంలో సంభ్రమాశ్చర్యాలు తొణికిసలాడాయి. మధ్యలో తలెత్తి రవిని సర్టిఫికెట్లని మార్చి మార్చి చూశాడు. కానీ ఆయన ముఖంలో ప్రసన్నత రెప్పపాటులో మాయమైంది. కఠినంగా చూస్తూ, ఏమయ్యా, నీకేమైనా మతుందా అన్నాడు. రవి నిఠారుగా అయ్యాడు. బియ్యి ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యి ఈ క్లర్క్ పోస్టుకి కక్కుర్తి పడుతున్నావా? డ్యామ్ షేమ్. వినడానికి నాకే సిగ్గుగా ఉంది. రవి ఏదో చెప్పబోయాడు. ఆయన వినిపించుకోలేదు. అయినా నీకు మతి లేకపోతే నీ తండ్రికైనా బుద్ధుండొద్దు. రవి ముఖం ఆవేశంతో కందింది. కానీ ఎలాగో నిగ్రహించుకున్నాడు. ఇంతకంటే వెళ్ళి రోడ్లు ఊడ్చుకోరాదుటోయ్. ఆ పని చేయడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నానండి. కానీ ఇచ్చే నాథుడే దొరకటం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఈ ఫస్ట్ క్లాస్ బిఈ డిగ్రీయే అడ్డొస్తోంది నాకు అన్నాడు రవి గంభీరంగా. చదువుకున్న మగాడు మాట్లాడే మాటలేనా ఇవి? నిస్పృహతో నీళ్లు కాలేవారంటే నాకు ఎలర్జీ. మా బాధ మీకేం తెలుసండి. 3 సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం తిరిగి తిరిగి విసుగు పుట్టింది. ఎక్కడికి వెళ్ళినా నో వేకెన్సీ బోర్డే. పెరటి దోవన ఉద్యోగం సంపాదించాలంటే లంచం ఇవ్వాలి, లేకపోతే రికమెండేషన్ కావాలి. ఈ రెండూ చేయలేని మాలాంటి వాళ్ల గతి అడక్కండి. చదువుకునేటప్పుడు ఎన్నెన్నో అనుకున్నాను. ఏవేవో చేయాలని కలలు కన్నాను. ఇంజనీరింగ్లో కొత్త కొత్త పద్ధతులు తేవాలని, దేశాన్ని ఉద్ధరించాలని ఆశలు అల్లుకున్నాను. ఇప్పుడు అనిపిస్తోంది, దేశం మాట దేవుడెరుగు.
ఆకలి చావులతో ప్రాణం పోగొట్టుకోకుండా నిలబెట్టుకుంటే అదే చాలని. ఐ సీ, ఐ పిటి యూ సానుభూతిగా చూశాడు. థ్యాంక్ యూ సార్. రవి వెళ్ళబోయాడు. అరే ఆగు, ఏమిటా తొందర? ఇంటర్వ్యూ అయిపోకముందే పోతావేం? మీకు మతి ఉందా అని అడిగిన క్షణంలోనే ఇంటర్వ్యూ అయిపోయిందండి. రవి సర్టిఫికెట్లు తీసుకోబోయాడు. అయిపోయిందని చెప్పడానికి నువ్వెవరివి? నిన్ను ఇక్కడికి పిలిపించింది నేను, ఆ మాట చెప్పాల్సిన వాణ్ణి నేను అంటూ ఆయన సర్టిఫికెట్లన్నీ బొత్తిగా పెట్టాడు. రవి వాటి కోసం చేయి చాచాడు. ఆయన వాటిని భద్రంగా డ్రాయర్ సొరుగు తెచ్చి అందులో ఉంచి తాళం వేస్తూ, రేపు ఆదివారం సెలవు, ఇంటికి వచ్చి కలు అన్నాడు. సార్? రవి ఆశ్చర్యంగా చూశాడు. ఏం వినిపించలేదా? రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకి మా ఇంటి దగ్గర కనిపించు. ఇంటర్వ్యూ అయిపోయింది. నవ్ యూ కెన్ గో. ఆయన బెల్ నొక్కాడు. ప్యూన్ లోపలికి వచ్చాడు. నెక్స్ట్ క్యాండిడేట్ని రమ్మను అన్నాడు. రవి తికమకగా చూస్తూ గది బయటికి వచ్చాడు. నాన్నా, చూడు నాన్న, అక్క కొట్టింది అంటూ 10 ఏళ్ల చిట్టి బుడిబుడి రాగాలు తీస్తూ కళ్ళు నులుముకుంటూ తండ్రి దగ్గరికి వచ్చింది. చిదంబరం పడక గదిలో పాతకాలపుదిగా ఉన్న కొయ్యపెట్టె ముందు పెట్టుకుని దానిలో ఉన్న డబ్బు లెక్క చూసుకుంటున్నాడు. ఈరోజు అతని ఉద్యోగం ఉద్వాసనయింది. మళ్ళీ ఎక్కడైనా దొరకాలంటే ఎన్ని రోజులు పడుతుందో ఏమిటో. ఈ లోపల దాచిన డబ్బు తీసి వాడాలి. ఈ ప్రపంచంలో డబ్బు ఖర్చు పెట్టి ఆనందంగా అనుభవించడం కొందరి స్వభావం అయితే, గడించిన డబ్బు దాచుకుని చూసి మురిసిపోవడం ఇంకొందరి నైజం. చిదంబరం రెండో కోవకి చెందినవాడు. దాచిన డబ్బు రోజు కళ్ళారా చూసుకుని తృప్తి పడటం తప్ప అందులో నుంచి తీసి ఖర్చు పెట్టాలంటే ఆయనకి ప్రాణం మీదకొస్తుంది. చిదంబరం బ్యాంకులని నమ్మడు. ఎప్పుడు ఏది దివాళా తీస్తుందోనని వెర్రి భయం ఆయనకి. అదీ కాకుండా బ్యాంకులో వేస్తే గవర్నమెంట్కి లెక్క చెప్పాలి. అందులో కొంత ట్యాక్స్ కట్టాలి. ఎక్కడి నుండి వచ్చిందనే 1,00,000 ఆరాలు చెప్పాలి. అదంతా చెప్పలేని యాతన. అతని ఇంట్లో పాతకాలం భోషాణం ఉంది. దానిలో ఒక రహస్యమైన అర ఉంది. అదే అతని బ్యాంక్. చిదంబరం ఇంట్లో ఉన్నంతసేపు ఆ భోషాణం మీదనే కూర్చుంటాడు. వేసవి కాలంలో ఉక్కతో ప్రాణం ఉక్కిరిబిక్కిరవుతున్నా ఆ భోషాణం విడిచి బయటపడుకోడు. చిన్న కూతురు ఏడుస్తూ దగ్గరకు రాగానే చిదంబరం చప్పున డబ్బు కట్టలన్నీ కొయ్యపెట్టెలోకి తోసేసి దాన్ని మూతవేసి భోషాణంలో దాచేశాడు. కూతుర్ని దగ్గరికి తీసుకుని, ఎందుకమ్మా, ఏమిటి, ఏమైంది అన్నాడు. ఇంతలో పెద్ద కూతురు రాధ రయ్యన అక్కడికి వచ్చింది. చూడు నాన్న, ఇది బావ వస్తున్నాడు కదా అని సున్నుండలు చేసి పెడితే దొంగతనంగా అవన్నీ తినేస్తుంది అంటూ చిట్టి బొగ్గ పట్టుకులాగి నెత్తినొకటి ముట్టింది. అబ్బబ్బా, అట్లా కొట్టకే రాదా, తింటే తిన్నది లెద్దు, చిన్నపిల్ల, దాన్నేమీ అనకు. చిదంబరం కూతుర్ని దగ్గరికి తీసుకున్నాడు. అంతేగాని అక్కయ్యకి చెప్పకుండా అట్లా దొంగతనంగా ఎందుకు తిన్నావే అని మాత్రం దాన్ని కేకలు వేయవు. నువ్వట్లా అతిగారాభం చేసే దాన్ని ముద్దావతారంలా తయారు చేశావు. తింటే తిందిలే అంటావేమిటి? రేపు ఏ కడుపు నొప్పో వస్తే ఎవరు చేస్తారు? నేను చేస్తాను, సరేనా? ఆయనకి చిన్న కూతురంటే ఎక్కడలేని ప్రేమ. చిట్టి వయసుకి 10-12 సంవత్సరాలున్నా మానసికంగా బొత్తిగా ఎదగలేదు. ఒట్టి వెర్రిబాగుల్ది. చూసినవి చెప్పేస్తుంది, అనుకున్నవి అడిగేస్తుంది. ఏమ్మా, తిన్నావా సున్నుండలు? ఎన్ని తిన్నావు అంటూ కూతురి బుగ్గలు నిమిరాడు. 10. 2 చేతుల అన్ని వేళ్లు చూపిస్తూ అంది. చిదంబరం కోపం అంతా రాధ మీద విరుచుకుపడింది. అయినా నెయ్యి దొరక్క చస్తుంటే నువ్వు సున్నుండలు ఇప్పుడెందుకు చేసినట్టు అన్నాడు. బావ భోజనానికి వస్తున్నాడన్నావుగా, రవిబావకి అవంటే ఇష్టం, అందుకని చేశాను అంది రాధ. నువ్విట్లా పిండి వంటలతో కొంపంతా గుల్ల చేయొద్దు. అసలే నా ఉద్యోగం పోయింది. ఖర్చులు బాగా తగ్గించేయాలి రాధమ్మ తల్లి. చిదంబరం మొత్తుకున్నాడు. ఉద్యోగం పోయిందా? ఎందుకు? రాధ ఆదుర్దా పడింది. ఏం చెప్పమంటావు నన్ను? రోజులు అస్సలు బాగాలేదు. ఆ ఆఫీసరు నా పాలిట ఒక సైతాన్ అయిపోయాడు. రాజారావు గారు మంచివారేగా నాన్న, నువ్వే మళ్ళీ ఏదో కక్కుర్తి పడుంటావు. ఆయన నీ ఆటలు సాగనివ్వలేదన్నమాట. తండ్రిని అట్లా అనొచ్చటే రాదా? నేను నానాగడ్డి కరిచి సంపాదించేది ఎందుకు? నీకోసం చెల్లై కోసమే కదా. అంత గడ్డి కరిచి సంపాదించడం దేనికి నాన్న? రేపు నన్ను, చిట్టిని గడ్డి తిన్నాయని కూతుళ్ళు అంటూ లోకం గేలి చేయదు. నాకు మాత్రం సరదా అటమ్మా. ఈ మండిపోయే ధరల్లో వాళ్ళిచ్చే జీతంలో ఏం తింటామని చెప్పు. అసలేం జరిగింది చెప్పు ముందు. జ్యోతి నా స్నేహితురాలేగా. అవసరమైతే జ్యోతి కాళ్ళు గడ్డం పుచ్చుకుని వాళ్ళ నాన్నకి నచ్చజెప్పమని మళ్ళీ బ్రతిమలాడుకుంటాను. అది ఇదివరకు అయిపోయిందిగా, ఇక కుదరదు. ఇంతలో వాకిట్లోంచి మామయ్య అన్న పిలుపు వినిపించింది. అడిగో రవి వచ్చినట్టున్నాడు అన్నాడు చిదంబరం.
ఎవరు? రవిబావా? రాధ సంతోషంగా వాకిట్లోకి ఎదురు వెళ్ళింది. రాధా రవి లోపలికొచ్చారు. రావయ్యా రా, ఏమిటి విశేషాలు? మీ నాన్న ఎలా ఉన్నాడు? కూర్చో అంటూ పరామర్శ చేశాడు చిదంబరం. బాగానే ఉన్నారు అన్నాడు రవి కూర్చుంటూ. పొలం అమ్మేశారటగా? అవును మావయ్య, మా చదువులకి అప్పులైతేను. అయితే మాత్రం చెట్లల్లే 2 కొడుకులుండగా బంగారం లాంటి పొలం అమ్మేశారా? నా సంపాదనతో అప్పు తీరాలంటే ఈ లోపల తలకు మించిన వడ్డీ అయ్యేట్టుంది, అందుకే అమ్మేశాం. రాధ లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చి తండ్రికి రవికి ఇద్దరికీ ఇచ్చింది. వేణు పాస్ అయ్యాడా? లేదు మావయ్య, పరీక్ష పోయింది, మళ్ళీ కట్టించాను. ఎన్నిసార్లు కట్టిస్తేనేవులే, డబ్బు దండగ తప్ప. నన్ను అడిగితే నువ్వు మీ నాన్న ఇద్దరూ కలిసి వాణ్ణి చేతులారా పాడు చేస్తున్నారంటాను. అదేమిటి నాన్న అలా అంటావు? అంది రాధ. లేకపోతే ఏమిటమ్మా, కాస్త కుదురు తక్కువ పిల్లాడని తెలిసి కూడా హాస్టల్లో ఉంచడం ఏమిటి? సినిమాలు షికార్లతో ఇంకా విచ్చలవిడి అయిపోమని నేర్పటం కాదు. నా దగ్గర ఉంచవయ్యా, వాడి మంచి చెడులు నేను చూస్తానని ఎన్నిసార్లు చెప్పినా బావ వింటేనా? నేనేమైనా పరాయివాణ్ణా? మీ అమ్మకి పినతల్లి కొడుకునే కదా. నా చెల్లెలే ఉంటే నా మాట కాదనేదా? ఇలాంటి అవసరాలు వచ్చినప్పుడు ఒకరికి ఒకరు కాస్త ఆసరాగా ఉండకపోతే ఎలా? సరే మావయ్య, నాన్నతో చెప్తాను అన్నాడు రవి. ఇంతకీ నీ ఇంటర్వ్యూ సంగతి ఏమైంది? ఆయన రేపు ఉదయం 10 గంటలకి వాళ్ళ ఇంటికి వచ్చి కలవమన్నాడు. అన్నాడు అంటే అంతే. వచ్చేటప్పుడు వట్టి చేతులతో మాత్రం రాకు అని దాని అర్థం, తెలుసుకో. లంచం ఇచ్చే పద్ధతి అయితే ఇన్నాళ్ళు నిరుద్యోగిగా ఎందుకుంటాను? అట్లా అనుకుంటే నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళనవసరం లేదు. చిచ్చి, రాజారావు గారు అలాంటి మనిషి కాదు నాన్న అంది రాధ. నువ్వు ఊరుకోమ్మా, నీకేం తెలుసు ఆ పెద్ద మనిషితనం? అదంతా ఒక మేలిముసుగు. అయితే తప్పకుండా వెళ్తాను, వెళ్ళి 4 కడిగి వస్తాను అన్నాడు రవి ఆగ్రహంగా. ఇక భోజనానికి లేండి అంది రాధ వంటింట్లోకి వెళ్ళబోతూ. నేను చేసే వచ్చాను మావయ్య అన్నాడు రవి. చిదంబరం ముఖం వికసించింది. కానీ పైపైకి కోపం నటిస్తూ, చేసొచ్చావా? ఇక్కడేమో మేము నీకోసం ఎదురు చూస్తుంటే. రాధ నీకోసం ఇష్టమని ఏవేవో చేసింది. బంగాళదుంపలు వేపుడుట, మజ్జిగ పులుసట, పరమాన్నమట, పులిహోరట. దాని మొహమట, నా మొహమట. వంటింట్లోకి వెళ్ళబోతున్న రాధ తండ్రి అబద్ధాలు విని ఆశ్చర్యపోయింది. అయ్యో, రాధ ఇంత ఆర్భాటం చేస్తుందని అనుకోలేదు మావయ్య, లేకపోతే తప్పకుండా భోజనానికి వచ్చుండేవాణ్ణి. రవి నొచ్చుకున్నాడు. ఏమిటో మావి పిచ్చి ఆపేక్షలనుకో, ఈ కాలం వాళ్ళకి నచ్చవు, అవి తగ్గించుకుందామన్నా తగ్గవు. అందులో మీ అమ్మ ఉందే, అదంటే నాకు ప్రాణం. నిన్ను చూసినా వేణుని చూసినా నాకు దాన్ని చూసినట్టే ఉంటుంది. చిదంబరం చిన్నప్పటి సంగతులు చెప్పడం ప్రారంభించాడు. బంగారు కలలు నవలలోని మొదటి భాగం సమాప్తం. మిగతా కథని 2వ భాగంలో వినేద్దామండి. కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.